అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మందైతే ఉచిత ఇంటి స్థలం కోసం గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు సంబంధించి అయితే ఉచిత ఇంటి స్థలాలు పొందడానికైతే అప్లికేషన్‌లయితే తీసుకొని సచివాలయానికి వెళ్తున్నాము. ఎటువంటి అప్డేట్ లేదంటున్నారు. కానీ చాలామంది సచివాలయ స్టాఫ్ అలాగే చాలామంది యూట్యూబ్ వీడియోలో అయితే మనకి అప్లికేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏంటి ఎటువంటి అప్డేట్ ఉంది నాకసలు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలామందైతే పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారండి. వారందరికీ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి ఏపీ ప్రభుత్వం అయితే అందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఉచిత ఇంటి స్థలానికైతే అప్లికేషన్ తీసుకుంటుంది అని చెప్పేసి చాలా మందైతే ఎదురు చూస్తున్నారండి. అయితే అప్లికేషన్ తీసుకుంటున్నాము అని చెప్పేసి వచ్చినట్టుగా అయితే మనకి మన మంత్రి పార్థసారథి గారైతే చెప్పిన ప్రెస్ మీట్‌లో చాలా మంది జనాలైతే అది చూసి చాలా మట్టుకు అప్లికేషన్‌లయితే రెడీ చేసుకొని సచివాలయాలకైతే పట్టుకెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు అనేది ఇవ్వడానికైతే ప్రస్తుతానికి ఎటువంటి స్థలాలు అయితే ప్రభుత్వం అయితే ఇంకా సేకరించలేదండి. ప్రస్తుతానికైతే అప్లికేషన్ కూడా ఆన్‌లైన్ అయితే సచివాలయాల్లో అయితే జరగట్లేదు. అలాగే మరి ఈ ఆర్టికల్ ఎందుకొచ్చింది? ఎందుకు ఇన్ని వీడియోలొస్తున్నాయి అంటే, చాలా మంది ముందు ఎలిజిబిలిటీ చెప్తున్నారండి. ఎందుకంటే, నేనైనా ఎవరైనా వ్యూస్ కోసమే కదా చేస్తాము. సో, వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీస్ చెప్తున్నారు. ఎలిజిబిలిటీస్ చెప్పిన తర్వాత ఎండింగ్‌లో అయితే చెప్తున్నారు. చాలా మంది ఒక వీడియోని ఎండింగ్ వరకు చూడరు. దానివల్లే ఏదో మిస్‌యూజ్ అవుతుంది. గృహయోగం అనేది నిజమే అండి పేదలకు. కాకపోతే అది ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఆర్టికల్ కూడా పెడతాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ గృహయోగం అనేది మనకు ఆల్రెడీ సొంత ఇంటి స్థలం ఉంటే, ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ తరపున పీఎం ఆవాస్ యోజన పథకం కింద రూ. 1,80,000 అయితే మనకి గవర్నమెంట్ అయితే ఇస్తుందండి. వీళ్ళ గురించయితే మనకి సర్వే అయితే చేయమని సచివాలయాలకు సంబంధించి యాప్ అయితే ఇచ్చారు. ఆ యాప్‌లో అయితే అప్లికేషన్‌కి సంబంధించి ఆల్రెడీ సొంత ఇంటి స్థలం ఉండి, రేషన్ కార్డ్ కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ సొంత ఇంటి స్థలం ఉన్న వారికి అండి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటి స్థలం లేకుండా గవర్నమెంటే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టాలంటే దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. సో, ఈ విషయం తెలియక చాలామంది అప్లికేషన్ పట్టుకొని సచివాలయానికెళ్తున్నారు. అక్కడ ఇటువంటిది ఏమీ లేదు అని చెప్తే మళ్ళీ నిరాశతో అయితే వెనుతిరుగుతున్నారు. వీడియో అనేది వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఎండింగ్ వరకు చూడాలి. అప్పుడే మీకు అసలు విషయం అర్థమవుతుంది. అయితే ఈ రీజన్ వల్లే అప్లికేషన్‌లు ఇంకా తీసుకోవట్లేదు. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఇంకా తీసుకోవడానికి ఇంకో 1 ఇయర్ కూడా పట్టొచ్చు. ఎప్పుడో ఇచ్చిన టిడ్కో హౌసెస్ రావడానికే మనకి 10 ఇయర్స్ పట్టింది. ఇంకా ఇవ్వలేదు. ఈ 10 ఇయర్స్‌లో కూడా అటువంటిది మీరు ఆల్రెడీ ఇ ఎప్పుడో ఇచ్చినవి ఇంకా తాళాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. అలాగే జగనన్న ఇచ్చిన కాలనీలకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇంటి స్థలాలు ఇవ్వడానికి వెంటనే అయితే జరగదు. కొంచెం టైం పట్టొచ్చు. కొంచెం ఎక్కువే కూడా టైం పట్టొచ్చు. మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. అప్డేట్ రాగానేనైతే నేను మన ఛానెల్‌లో అయితే అప్డేట్ అయితే చెప్తాను. అప్పుడు మీరందరూ కూడా అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ కోసం కూడా మనం ఇలా అప్డేట్ రాగానే చేయడం జరిగింది. చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. సో, వెయిట్ చేయండి. ఫస్ట్‌గా వెయిట్ చేయండి. ఎవరైనా వీడియో పెడితే వెంటనే వెళ్లి అప్లై చేసేయొద్దు. కొంచెం టైం పడుతుంది. ఇదేం చిన్న విషయం కాదు ఇంటి స్థలాలనేవి. థాంక్స్ ఫర్ వాచింగ్.